నా పేరు నల్లపు దేవదత్తాత్రేయ. మాది గంగవరం గ్రామం, బుట్టాయిడం మండలం. నేను గత 10 సంవత్సరాలుగా బేర్ వ్యవసాయం అనేది చేస్తున్నాను. ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా చూసుకుంటే ఈ సంవత్సరం పెట్టుబడులు అనేది బాగా పెరిగినాయి. ఖర్చు అనేది రూపాయికి రూపాయి పెరిగింది. దీంతోపాటు మాకు కోలుకోలేని దెబ్బ ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సిగరెట్ల మీద ట్యాక్స్ అనేది ఎక్కువగా పెంచారు. దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఏవైతే రూపాయి కొనే కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ట్యాక్స్ భారం వల్ల కొనడానికి ముందుకు రావు. దానివల్ల బయర్లు కూడా రారు. మేము పండించిన పొగాకు గిట్టుబాటు ధర అయితే ఉండదు. దీనివల్ల ఎవరైతే పొగాకు పండించే రైతులు ఉన్నారో ఎన్ఎల్ఎస్, ఆ పొగాకు రైతులందరూ అప్పుల్లో కూరుకుపోవడం అనేది ఖాయం. ఇప్పుడు దాకా ఏంటంటే ఒక ఆశ ఉండేది, 4 సంవత్సరాలు మార్కెట్ బాగుంది పర్లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆశ పెట్టుకుని, ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ రూపంలో మాకు ప్రతి ఒక్క తల మీద అధిక భారం పడ్డట్టే. దీంతో పొగాకు రైతులు కూలుకోలేనా దెబ్బ తగులుతుంది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ పొగాకు ట్యాక్స్ అనేది సిగరెట్ల మీద ట్యాక్స్ని తగ్గించి మాకు మళ్ళీ పూర్వ వైపును తీసుకురావాలని ప్రార్థిస్తున్నాం.